డిస్కస్ అబౌట్ నెంబర్ సిరీస్ పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఏంటి అంటే మనకి డిక్రీజింగ్ మెథడ్ అనే ఆ మెథడ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ మెథడ్. సబ్ట్రాక్షన్ అంటే ఎలా చేయాలి, డివిజన్ అంటే ఎలా అబ్జర్వ్ చేయాలి, డివిజన్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆ నెంబర్స్ని, ఆ నెంబర్ సిరీస్ అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇది సబ్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకి సబ్ట్రాక్షన్ అంటే స్లోగా అంటే ఇక్కడ ఏమంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి నెంబర్స్ అనేవి. అదే డివిజన్ ఏమవుతాయి మనకి తెలిసి కదా, డివిజన్ ఎలా చేస్తాము, ఒక నెంబర్ డివిజన్ చేస్తే మనకి తొందరగా ర్యాపిడ్గా మనకి ఆన్సర్ అనేది గెటింగ్ అవుతుంది. సో అలానే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సబ్ట్రాక్షన్ మెథడ్ చూద్దాం. సో ఇది సబ్ట్రాక్షన్ మెథడ్ చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 18, 13, 9, 6, 4. అబ్జర్వ్ దిస్ 2 నెంబర్స్. సో ఇక్కడ ఏంటి అంటే 18కి 13కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 18 అండ్ 13, 13 to 9, 9 to 6, 6 to 4. ఈ డిఫరెన్స్ ఏంటి అని అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ 18 ఉంది, 13 ఉంది, అంటే 18కి 13కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 5 ఉంటుంది, అవునా? సో -5 చేస్తున్నారు చూడండి, డిక్రీజ్ అవుతుంది కాబట్టి -5 చేస్తున్నారు. 13కి 9కి ఎంత ఉంటుంది డిఫరెన్స్, 4 వస్తుంది, అవునా? అంటే చూడండి 13 కదా, సో 12, 11, 10, 9. సో ఎంత వచ్చింది, 4 వచ్చింది. అలానే 9కి 6కి డిఫరెన్స్ చూడండి, 9కి 6 కదా, 7, 8, 9 డిఫరెన్స్ ఎంత, 3 అంటే -3. అలానే 4కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది, 5, 6 అంటే -2. అంటే ఏమవుతుంది, -5, -4, -3, -2. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇలా 4ని -1 చేస్తే ఏమొస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇలా 18ని -5 చేశారు, 13ని -4 చేశారు, అంటే నెంబర్ ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఆ ఉన్న నెంబర్ ఏదైతే సిరీస్లో ఉన్న దాని నుంచి మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ 6 - 2, 4 - 1 చేయాలి. 4 - 1 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇదే ఆన్సర్, ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 13కి 19కి డిఫరెన్స్ ఎంత, 19, 20కి 12కి డిఫరెన్స్ ఎంత, 12 to 7 డిఫరెన్స్, సో అంటే 7 to 4 డిఫరెన్స్. సో ఇక్కడ మనకి 13కి 19 అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 19కి మనం 11 యాడ్ చేస్తే 13 వస్తుంది, అంటే -11 చేశారు. ఎందుకు అంటే ఇలా డిక్రీజ్ అవుతుంది, ఇలా బ్యాక్వర్డ్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి నెంబర్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 19కి 12కి 7 వస్తుంది, అవునా? నెక్స్ట్ 12కి 7కి ఎంత అవుతుంది, 5 వస్తుంది డిఫరెన్స్. నెక్స్ట్ 7కి 4కి -3 వస్తుంది. అబ్జర్వ్ దిస్ నెంబర్స్. ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 11, 7, 5, 3 ఈ నెంబర్స్ ఏమున్నాయి అంటే ఈ నెంబర్స్ ఏ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ చూడండి, 3, 5, 7, 11 ఈ నెంబర్స్ ఏ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 2 అవుతుంది, అవునా? సో -7 అంటే 4 - 2 చేస్తే ఎంత వస్తుంది, ఆన్సర్ 2 వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది, ఇది ప్రైమ్ నెంబర్ చేస్తున్నాం కదా, ప్రైమ్ నెంబర్ కదా 2 అనేది, సో 4 - 2 చేస్తే 2 వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ 36, 30, 24, 18, 12. సో ఇక్కడ చూడండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 36 - 30 అంటే 6 వస్తుంది, 18, 30 - 24 అంటే 6 వస్తుంది. నెక్స్ట్ 24, 18 అంటే 6, 18 అంటే 6 వస్తుంది, 18 to 12 6 వస్తుంది, అంటే -6 చేస్తున్నారంట. ఎందుకు అంటే ఇక్కడ మైనస్ ఎలా చేస్తున్నట్టు 36 కంటే నెంబర్ 30 డిక్రీజ్ అవుతుంది. సో ఈ నెంబర్స్ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మైనస్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ 12 - 6 చేస్తే ఆన్సర్ ఏమవుతుంది, 6 వస్తుంది, అంటే ఇక్కడ 6 కాన్స్టెంట్ నెంబర్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ 90, 78, 75, 71, 66. సో ఈ నెంబర్స్లో డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, 90కి 78కి డిఫరెన్స్ 2, అవునా? నెక్స్ట్ డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ యూజ్ చేస్తాం. 78కి 75కి డిఫరెన్స్ ఎంత, 3 అంటే మైనస్, ఎందుకు డిక్రీజ్ అయింది కదా నెంబర్. సో 75 to 71 4, నెక్స్ట్ 71 5 -5 చేస్తే 66 వస్తుంది, ఓకే? సో నెక్స్ట్ ఏంటి, 5 - 6 చేయాలి, ఎందుకు అంటే -2, -3, -4, -5 నెక్స్ట్ -6 కదా మనం చేయాల్సింది. సో 66 నుంచి -6 చేస్తే 60 ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి 58, 36, 22, 14, 8. సో ఈ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 58కి 36కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనకి 22 ఉంది, అవునా? మైనస్, ఎందుకు డిక్రీజ్ అవుతుంది కాబట్టి -6 చేస్తాం. 36కి -22కి 14 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 14కి అంటే 22 - 14 ఎప్పుడు వస్తుంది, -8 చేస్తే మనకి ఏమొస్తుంది, 22కి 14 అంటే చూడండి అబ్జర్వ్ చేయండి, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 8 నెంబర్స్ వచ్చాయి. సో -8, 14 నుంచి -8 వచ్చింది అంటే -6 చేస్తే 8 వస్తుంది. అంటే ఇక్కడ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి, 22లో నుంచి -8 చేశారు, 22లో నుంచి -8 చేస్తే ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ -8 చేశారు కాబట్టి 14
వచ్చింది. 14 నుంచి -6 చేశారు కాబట్టి మనకి ఎంత వచ్చింది? మనకి 8 వచ్చింది. అలానే 8 నుంచి నెక్స్ట్ ఏం చేయాలి? 4 చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 14 నుంచి -4 చేస్తే మనకి 8 వచ్చింది. అలానే 8 మైనస్ అంటే ఇప్పుడు చూడండి నెక్స్ట్ నెంబర్ -2. సో 8 నుంచి -2 చేస్తే ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. సో 6 ఇస్ ద ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ డివిజన్ మెథడ్. ఈ డివిజన్ మెథడ్ ఎలా చేయాలి అనేది చూడండి. ఇక్కడ 64 32 అంటే 64ని బై 2 చేస్తే మనకి 32 వస్తుంది కదా, అంటే డివైడెడ్ బై 2 చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ 32ని డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది? 16 వస్తుంది. అలానే 16ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి 8 వస్తుంది. 8ని డివైడెడ్ బై 2 చేస్తే 4 వస్తుంది. అంటే ఇప్పుడు 4ని 2తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ద ఆన్సర్. 2187, 729, 243, 81. సో ఇక్కడ చూడండి ఏ నెంబర్తో డివిజన్ చేశారు అనేది మనకు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని 2187ని మనం 3తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, అంటే 3 7s 21, నెక్స్ట్ 3 2s 6, 27, 3 9s. సో ఇక్కడ ఏంటి? 729 అంటే దీన్ని 3తో డివైడ్ చేస్తున్నారు. 2తో చెక్ చేసుకుంటే మనకి డివైడ్ నెంబర్స్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి కాబట్టి నేను 3తో చెక్ చేసుకున్నాను. ఓకే, అంటే 3 డివైడెడ్ బై 3 అవుతుంది. అలానే డివైడెడ్ బై 3 చేస్తాం. ఇక్కడ అన్నింటినీ కూడా 3గా చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ కూడా 81ని మనం 3తో డివైడ్ చేస్తే మనకు నెక్స్ట్ ఆన్సర్ వస్తుంది. సో 81ని 3తో డివైడ్ చేస్తే 27 ఆన్సర్. నెక్స్ట్ చూడండి 5160, 960, 192, 48, 60. 6తో డివైడ్ చేయాలి. సో 6తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇది నెక్స్ట్ నెంబర్ వస్తుంది. చూడండి 6 9 54 కదా, నెక్స్ట్ 36 అంటే 6 6 36. సో నెక్స్ట్ నెంబర్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి? 6తో. నెక్స్ట్ చూడండి 96ని 960ని మనం దేంతో డివైడ్ చేయాలి అంటే 5తో డివైడ్ చేయాలి. అలా నెక్స్ట్ నెంబర్ని డివైడెడ్ బై 4 చేయాలి. అలానే డివైడెడ్ బై 3 చేస్తే 60 వచ్చింది. అవునా? అంటే మనకి ఏమవుతుంది అంటే ఈ నెంబర్స్ డివిజన్ అనే నెంబర్ ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ 16ని 2తో డివైడ్ చేయాలి. 16ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 8 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఇవి డివిజన్ మెథడ్. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ మెథడ్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? డిక్రీజింగ్ మెథడ్. డిక్రీజింగ్ మెథడ్లో మనకి సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ మెథడ్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 మెథడ్స్ మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనకి ఇంకా 2 వేస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ 2 వేసేసి నెక్స్ట్ క్లాస్లో